హాయ్, వెల్కమ్ టు ఎంవ్యూస్ న్యూస్ వ్యూయర్స్. కరెంట్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. మీకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ కరెంట్ టాపిక్ మీ ముందు నేను మాట్లాడబోతున్నది అంత వైరల్ అయిపోయింది, రచ్చ రచ్చ అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నటువంటి హాట్ టాపిక్ వాళ్ళ ఏంటంటే నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్. నటుడు శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఫేమ్ అయ్యాడు. ఒకనొకప్పుడు విలక్షణమైన నటుడు. ఆ తర్వాత కొద్దిగా డౌన్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అప్ అవుతున్నాడు. ముఖ్యంగా కోర్టు సినిమాలో ఉన్న మంగపతి లాగా చాలా ఫేమస్ అయిపోయాడు. ఉన్నట్టుండి అగైన్ హీ బూస్ట్ అప్, హీ కమ్ బ్యాక్. ఇవన్నిటి నేపథ్యంలో అతనికి మళ్ళీ ఒక నటుడిగా గుర్తింపు లభిస్తున్న సందర్భంలోన దండోర సినిమా ఈవెంట్లోన అతను మహిళల దుస్తుల గురించి మాట్లాడిన మాట తెగ వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా, అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు, నాగబాబు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, అంటే మహిళావాదులందరూ కూడా, ప్రోగ్రెసివ్ ఉమెన్ థాటర్స్ అందరూ కూడా అతని పైన విరుచుకుపడుతున్నారు, అతన్ని దూషణాలతో ముంచెత్తుతున్నారు. ఇదా నీ సంస్కారం అని వేలెత్తి చూపుతూ ఉన్నారు. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో తప్పేమైనా ఉందా? అంత బ్లండర్ ఉందా? అంత బూతు ఉందా అంటే అవునని చెప్పలేము. అలాగనే ఆయన మాట్లాడిందంతా మంచేనా అంటే అది చెప్పలేము. ఆయన ఉద్దేశం మంచిదే, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆయన ప్రకారం మంచిదే. కొంతమంది అది కూడా తప్పు అంటున్నారు, దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే లోకో భిన్న రుచి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఆధునిక సమాజంలోన ప్రతి ఒక్కరికి కూడా న్యూక్లియర్ సిస్టమ్ ఒకటి వచ్చేసింది. సో ఈ న్యూక్లియర్ సిస్టమ్ ద్వారా ఎవరు చిన్న చిన్న యూనిట్లుగా విడిపోతున్నటువంటి సందర్భంలో ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి పంథాలు వారివి, ఎవరి జీవితం వారిది అనేది అక్షర సత్యం, నిష్ఠుర సత్యం. దీన్ని ఎవడు కాదనలేదు. అయితే కొన్ని సందర్భంలోన మనకు ప్రవచనకారులే కావచ్చు, గరికపాటి నరసింహారావు గారు, ఆయన కూడా మహిళల చీర గురించి వర్ణించాడు, మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఏం కామెంట్లు చేయలేదు. కారణం ఏంటంటే ఆయన మాటల్లోన కాసింత మర్యాద ఉంది, సభ్యత ఉంది, ఒక ఆవేదన ఉంది. అరే ఇలా చేయడం వల్ల ఇలా అవుతుందేమో అన్న ఒక భయం ఉంది. ఇక్కడ శివాజీ మాటల్లో కూడా ఆ భయం ఉంది, లేదని కాదు. బట్ ది వే హీ స్పోకన్, ఆయన మాట్లాడిన తీరు, ప్రొనౌన్స్ చేసిన పదాలు, ఉచ్చరించిన వర్డ్, అది ఎంతగా తను డ్యామేజ్ చేసిందంటే విపరీతంగా డ్యామేజ్ చేసింది. మళ్ళీ పోస్టర్లు ఏమో వస్తున్నారు సోషల్ మీడియాలో. ఉన్న అక్కినేని నాగార్జున గారు మెచ్చుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫోన్ చేసి నీదేమి తప్పలేదు, నువ్వు మంచి ఉద్దేశంతో మాట్లాడమని అంటున్నారు. ఇవన్నీ కూడా ఒకవైపు గోల జరుగుతూ ఉంటే సందట్లో సడేమియా అని ఈ సందర్భంలో శివాజీ కంటే ఘోరంగా దెబ్బతిన్న మరొక శాల్తీ ఎవరు అంటే కనుక నా అన్వేష్. ఈ నాన్ వెజ్కు నోటి దూల ఎక్కువైపోయి, అంటే తానేదో అడ్వాంటేజ్ తీసుకుందాం, ఈ సిచ్యువేషన్తో అడ్వాంటేజ్ తీసుకుందాం. నాన్ వెజ్ అంటే మీకు అందరికీ తెలుసు, దేశాలు సంచరిస్తూ ఉంటాడు, వ్లాగ్స్ చేస్తుంటాడు, ట్రావెలర్గా ఆయనకు మంచి పేరు ఉంది, క్రేజ్ కూడా ఉంది. ఆయన మాట్లాడే మాట కావచ్చు, తీరు కావచ్చు, కామెడీ కావచ్చు, ఆయన వేసేటువంటి చీప్ జోక్స్ కూడా కావచ్చు, ఆయన ఒక మంచి స్థాయికి, అంటే సోషల్ మీడియాలోనే ఒక హాట్ స్టార్గా ఆయన నిలబెట్టిన మాట అయితే వాస్తవం. అంత మాత్రాన అతనేం మాట్లాడితే అది నిజమైపోదు కదా, అతనేం మాట్లాడిన చెల్లుబాటు కూడా కాదు కదా. ఇది ఇక్కడ జరిగింది. నా అన్వేష్ అడ్డంగా బుక్ అయిపోయాడు. శివాజీ కంటే కూడా ఘోరంగా దెబ్బతిన్నది ఎవరు ఈ ఎపిసోడ్లో అంటే కనుక నా అన్వేష్. సరే, శివాజీ మళ్ళీ సారీ చెప్పుకున్నాడు, నాకు తప్పైపోయి ఉండొచ్చు, నేను నా మాటల ఉద్దేశం అది కాదు, మీకు అలా అర్థమయ్యిందేమో అని ఆయన అనుండొచ్చు. ఇవన్నీ ఓకే. కానీ నా అన్వేష్ ఏం చేశాడు? పురాణాల జోలికి వెళ్ళాడు, ఇతిహాసాల జోలికి వెళ్ళాడు, రామాయణ భారతాలను ముట్టుకున్నాడు, ద్రౌపది సీతను ముట్టుకున్నాడు. ఎప్పుడైతే ఇతిహాసాల జోలికి వెళతావో, ఎప్పుడైతే మత విశ్వాసాల జోలికి వెళతారో, ఎప్పుడైతే గ్లోరిఫై అయినటువంటి క్యారెక్టర్స్ నువ్వు లేమ్గా తిట్టడానికి చూస్తావో కొన్ని సందర్భంలో అది బూమ్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అలాగే జరిగింది. అతను ఆ దుస్తుల గురించి కూడా అక్కడ ద్రౌపది, అంటే ఆ వస్త్రధారణ విషయంగా ద్రౌపదిని, సీతను కూడా తీసుకొని ఆయన మాట్లాడడంతోన హిందువులు మొత్తం కూడా విరుచుకు పడిపోయారు. ఇప్పుడు రిలీజియస్ వే అనేది ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే చాలా సెన్సిటివ్ అయిపోయింది. అంతకుముందు చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వేమన ఎన్ని పద్యాలు చెప్పాడు, మన కల్చర్కు వ్యతిరేకంగా, మన నమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన పెద్ద యుద్ధమే చేశాడు, దేవుళ్ళ పైన తిట్టాడు.
పితృదేవతల కార్యక్రమాలు చేయడాన్ని తిట్టాడు ఆయన. బతికుండగా మీరు పూజ చేయడం ఆయన తల్లిదండ్రులకు, చచ్చాక నువ్వు పిండం పెడితే ఎవడేం చేస్తాడు? పితరులను తలబోసి పిండంబుగా చేసి కాకులకు పెట్టేడి కూలలారా పెంట తినడి కాకి పితర ఎట్లయ్యారా అని కూడా ఆయన అన్నారు. ఇవన్నిటినీ కూడా మనం ఓర్చుకున్నాం, సహించుకున్నాం, మెచ్చుకున్నాం. ఎస్, ఇది కూడా ప్రోగ్రెసివ్ థాట్ కదా అన్నాం. సొసైటీలో ఎప్పుడు కూడా ఒక డైమెన్షన్ ఉండదు, ఇట్ ఇస్ అ మల్టీ డైమెన్షనల్. ఇది 360 degrees లో మనం చూడాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క థాట్ ప్రాసెస్. ఇక్కడ చాలా మంది చిన్మయి కావచ్చు, కొంతమంది ఫెమినిస్ట్స్ కావచ్చు, వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎప్పుడైతే స్త్రీని చీర కట్టుకొని నిర్దేశించడం మొదలు పెట్టావో, నువ్వు ఇలా ఉండాలి అని నిర్దేశించడం మొదలు పెట్టావో, దెన్ ఇట్స్ ఓవర్. యు ఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ హర్ బాడీ. ఆమెకు శరీరం ఒకటే కాదు, మనసు ఉంది, బెదడు ఉంది, మీ అందరికంటే ముందుకు తీసుకెళ్లే సత్తా ఉంది, తను నిరూపించుకుంటుంది. అలాంటి మహిళ గురించి మీరు ఎలా ఆబ్జెక్టిఫై చేస్తారు? మీరు మహిళలు సక్రమంగా దుస్తులు లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేది బదులు, మీ ఇంట్లో మీ అబ్బాయిల కిందకు మీరు చెప్పరు, వాళ్ళు ఎందుకు సరిదిద్దరు, వాళ్ళ కల్చర్ కోషన్ ఎందుకు మీరు చెక్కదిద్దరు అనేటువంటి వాదన, అంటే ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా వస్తూనే ఉంది. సో ఈ వాదన మరింత బలంగా చెలరేగుతున్న సమయంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ అడ్వాంటేజ్, అంటే ఒక సందర్భం జరుగుతుందని పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, తప్పేమీ లేదు. కాకపోతే కొందరు ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటుంటారు. ఇప్పుడు శివాజీకి స్టాండ్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, మహిళల వైపు స్టాండ్ తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది, ఈక్వల్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ పైన కొంచెం సానుభూతి కూడా పెరిగిపోతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అలాగని శివాజీ ఏం తప్పు చేయలేదంటే మనం చెప్పలేం. అతని ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, మళ్ళీ చెప్తున్నాను, అతని ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, బట్ ది వే హీ ఎక్స్ప్రెస్డ్ ఇట్ ఈస్ డ్యామేజింగ్. అందుకే భాష చాలా ముఖ్యం, భాషను మనం జాగ్రత్తగా వాడాలి అనేది అందుకోసం. ఇక్కడ శివాజీ ఒక చిన్న పొరపాటు చేసి దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఆయన సైలెంట్గా ఉన్న సందర్భంలో ఆయన తరఫు నుంచి ఒకళ్ళు తప్పుచ్చుకున్న వాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. అది మరింత డ్యామేజింగ్ గా మారింది. సో ఇప్పుడు ఏమైపోయింది, నాన్ వెష్ పైన కేసు బుక్ అయింది, ఆయన పైన నాన్ అవైలబుల్ కూడా కేసు కూడా బుక్ అయింది అని అంటున్నారు. ఆయన అడ్డంగా బూతులు మాట్లాడండి, అంత బూతులు. అరే నువ్వు ఒక వ్యక్తిని ఈ బూతు మాట్లాడేవరా అని చెప్తూ అంతకంటే ఎక్కువ బూతులు నువ్వు ఆయన్ని తిడితే ఇంకా నీ వాల్యూ ఏముంది, నిన్నెవరు గౌరవిస్తారు? సో ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం అందరూ కూడా అన్ఫాలో చేసి, స్ట్రైక్ కొట్టి అన్ఫాలో చేయడంతో హి సెట్ ఇంటూ జీరో. హీరోగా ఉన్నటువంటి నా అన్వేష్ కాస్త ఇప్పుడు జీరోగా మారిపోయాడు. కేవలం శివాజీ కామెంట్ల పుణ్యమా అని ఆలోచించండి. అదేదో చెప్తాడు, మంచి చేయకపోతే చెడు జరిగింది అన్నట్టు తన ఉద్దేశం కూడా మంచిదే ఉండొచ్చు అన్వేషణ, బట్ అక్కడ కూడా మళ్ళీ ఏంటి, వాడిన భాష, తిట్టిన తిట్టు, ప్రదర్శించిన హావభావాలు, ఇవన్నీ కూడా కౌంట్ అవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో అటు శివాజీ విషయం కావచ్చు, ఇటు నా అన్వేష్ విషయం కావచ్చు, రచ్చ జరిగిన సందర్భం కావచ్చు, పలు కామెంట్లు వ్యక్తం చేస్తున్న ఈ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు మనమందరికీ గుర్తుకు రావాల్సింది ఏంటంటే, మన మాట మనం చేతుల్లో ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు మాట్లాడాలి. నేను మళ్ళీ ఈ సందర్భంలో మీకు ఒకటి గుర్తు చేస్తాను. చిరంజీవి, విశ్వవిఖ్యాత నటుడు చిరంజీవి గారు ఒకానొక సందర్భంలో తన మామగారు ప్రఖ్యాత హాస్య నటుడు అల్లు రామలింగయ్య గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఒకటి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మా మావయ్య గారు ఎప్పుడు అల్లు రామలింగయ్య గారు అనేవారు, పెదవి దాటనంత వరకు మాట నీకు బానిస, పెదవి దాటనంత వరకు మాట నీకు బానిస, పెదవి దాటాక ఆ మాటకు నువ్వు బానిస. సో నువ్వు రాజుగా ఎంతకాలం ఉంటావంటే ఆ మాట నీ చేతుల్లో ఉన్నప్పుడు, ఒక్కసారి మాట బయటకు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోలేవు. మళ్ళీ అన్వేష్ అన్నాడు, నేను ఆ మాటలన్నీ వాపస్ తీసుకుంటున్నాను, శివాజీని నేను క్షమించమని. అడుసు తొక్కడం ఎందుకు, కాలు కడగడం ఎందుకు, బురదలో ఎందుకు కాలు పెట్టావయ్యా, మళ్ళీ ఎందుకు కాలు కడుక్కుంటున్నావయ్యా, ఏంటి నీకు ఈ పిచ్చి ఆనందం అని మనకు అనిపించదు. సో శివాజీ ఘటన మనకందరికి కూడా ఐ ఓపెనర్. ఇప్పుడు ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ అయినటువంటి మహిళల పైన మనం ఒళ్ళు కళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఎవరి ఇచ్చ వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి తీరు తెన్ను వారిది. ఓకే, సమాజ హితం దృష్ట్యా మీరు ఒక 2 హితవు మాటలు చెప్పడంలో తప్పు లేదు, బట్ నువ్వు చెప్పినంత మాత్రాన అందరూ స్వీకరించాలని రూల్ ఏం లేదు. ది వే యూ డెలివర్డ్, ది వే దే రిసీవ్డ్, బోత్ ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఎలా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి శివాజీ గారు వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడాలి, మంచి మాటే. అంటే వాళ్లకు ఒక
ఫీలింగ్ లో మాట్లాడింటారు. నేను మంచి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇలాగ మాట్లాడాలి, లేదా తన ఒపీనియన్ అలా ఉండొచ్చు, లేదా తన మంగపతి క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాకుండా ఉండి ఉండొచ్చు. క్యారెక్టర్ వేరు, రియలైజేషన్ వేరు. రియాలిటీ క్యారెక్టర్ రెండింటిని మిక్స్ చేయొద్దండి మిత్రమా. మీరు నటులు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నా అన్వేష్, ఏమైందయ్యా నీకు? బొప్పి కట్టింది కదా, నీకు ఇది అవసరమా? నీ అంతకు నువ్వు బ్లాగులు చేసుకోకుండా, ఊరు వెంబడి తిరగకుండా నీకెందుకు వచ్చిన ఈ పెంట కార్యక్రమం? ఏమైపోయింది ఇప్పటికీ? మొత్తం అందరూ నేను తిడుతూ ఉన్నారు, నీది కూడా నోటి దూలని. కాబట్టి దీన్ని తగ్గించుకోగలిగితే ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు. ఇదండి శివాజీ, ఆ తర్వాత నా అన్వేష్, వీళ్ళిద్దరూ ఈ ఎపిసోడ్లో గురించి మీ రివ్యూ, మా ఎంవ్యూస్ రివ్యూ ఇది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తున్నాను. ప్లీజ్ ఫాలో మై ఎంవ్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.